హాయ్ గాయ్స్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియాస్ కృష్ణ టాక్స్. సో ఈరోజు అయితే మన దగ్గర 3 జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఈవై నుంచి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒకటి అమెజాన్ నుంచి అసోసియేట్ క్వాలిటీ సర్వీసెస్, ఇంకోటి ఏమో పైథాన్ ఇంటర్న్ అనమాట, ఎయిరా అనే కంపెనీ నుంచి. సో ఇవన్నీ కూడా మంచి ఆపర్చునిటీస్. సో ఒక్కొక్క దాని గురించి చూసినట్లయితే సో ఈవై వచ్చేసి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోసం అయితే హైర్ చేసుకుంటుంది. ఎవరిని హైర్ చేసుకుంటుంది అంటే బీటెక్లో ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ ఈ సర్క్యూట్ బ్రాంచెస్ అంటే వీళ్ళు మాత్రం వస్తారనమాట. అంటే సిఎస్సి, ఐటీ, ఈసీ, ట్రిపుల్ ఈ వాళ్ళని. అండ్ 60% ఉండాలి మీకు. నో బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు, ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు. అలాగే మీకు సాఫ్ట్వేర్ ఎస్డిఎల్సి అంటారు కదా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, దాని యొక్క అండర్స్టాండింగ్ ఉండాలి. అండ్ 1 లేదా 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి. అందులో ఎస్క్యూఎల్ ఒకటి వచ్చి ఉండాలన్నమాట. సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మేబీ అది జావా అయి ఉండొచ్చు, .NET అయి ఉండొచ్చు, పైథాన్ అయి ఉండొచ్చు, డేటా అనలిటిక్స్ అయి ఉండొచ్చు, లేకపోతే డేటా బేసెస్ సచ్ యాజ్ ఎస్క్యూఎల్, ఒరాకిల్, టెరాడేటా, వీటిలో ఏది వచ్చినా కూడా మీరు రెజ్యూమేలో పెట్టండి. ఒకవేళ మీకు ఇంటర్న్షిప్ కనుక ఉంటే ఈ డొమైన్స్లో అంటే జావా, పైథాన్, .NET అండ్ డేటా అనలిటిక్స్, డేటా బేసెస్, ఇందులో ఏదైనా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా మెన్షన్ చేసి అప్లై అయితే చేసుకోండి. సో ఇది ఈవై నుంచి. ఈవై కంపెనీ అయితే చాలా మంచిది. సో ప్రతి ఒక్కళ్ళు అయితే అప్లై చేసుకోండి. మేబీ మీకు మెయిల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ నుంచి అసోసియేట్ క్వాలిటీ సర్వీసెస్ కోసం అనమాట. సో వీళ్ళు ఎవరిని హైర్ చేసుకుంటున్నారంటే బీటెక్, అలాగే బీటెక్లో అన్ని బ్రాంచెస్, ఎంసీఏ అండ్ బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్ వాళ్ళని, అండ్ బీసీఏ వాళ్ళని, అలాగే ఎంఎస్సీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళని అనమాట. వీళ్ళకి అసలు ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీ దగ్గర ఉండాలి ఇన్ ఇంగ్లీష్. తర్వాత అనలిటికల్ థింకింగ్ అయితే ఉండాలి. అండ్ మీకు విండోస్ డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ ఏవైతే ఉంటాయో, వర్డ్, ఎక్సెల్, ఫైర్ ఫాక్స్ అండ్ బేసిక్ ఏవైతే సెర్చ్ ఇంజన్స్ ఉంటాయో అవి మీకు వచ్చి ఉండాలి. సో ఇంతకు మించి వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయట్లా. సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ రోల్. దీనికి కూడా అప్లై చేయండి. వెంటనే ఎగ్జామ్ లింక్ వచ్చే అవకాశం ఉంది, లేదా కొంచెం డిలే అయినా కూడా దీని ఎగ్జామ్ లింక్ అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి అప్లై అయితే చేసుకోండి. సో ఫైనల్గా వచ్చేసి మనకి ఎయిరా నుంచి పైథాన్ ఇంటర్న్ అనమాట. సో పైథాన్ వచ్చిన వాళ్ళకి ఇది ఆబ్వియస్గా రోల్ బట్టి మనం చెప్పచ్చు. ఇక్కడ మీకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉండొచ్చు, బట్ కంప్యూటర్ సైన్స్ ఉంటే బెటర్ అని వాళ్ళైతే అన్నారనమాట. సో కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయండి. ఏ బ్యాచిలర్ డిగ్రీ వచ్చినా కూడా మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. తర్వాత మీకు స్ట్రాంగ్ నాలెడ్జ్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. సో డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ మీద మీకు కొంత నాలెడ్జ్ ఉంటే మంచిది. అండ్ పైథాన్, ఎస్క్యూఎల్ అండ్ రెస్ట్ ఏపీఐ. రెస్ట్ ఏపీఐ రాకపోయినా పైథాన్, ఎస్క్యూఎల్ చాలామందికి వచ్చే ఉంటుంది. ఒకవేళ రాకపోతే నేర్చుకోండి, ఎందుకంటే దీస్ ఆర్ ది బేసిక్ స్కిల్స్ ఇన్ దీస్ డేస్. ఖచ్చితంగా నేర్చుకోండి. తర్వాత యూనిక్స్ నాలెడ్జ్ ఉంటే మంచిది. జస్ట్ బేసిక్ నాలెడ్జ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనలిటికల్ థింక్ అయిందో మీకు ఉండాలి. తర్వాత మీరు 6 months టు మినిమం 6 months ఆఫ్ ఇంటర్న్షిప్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ బాగుంటే పర్మనెంట్ రోల్ కింద దీన్ని కన్వర్ట్ చేసుకుంటారు. సో ఇది ఎయిరా నుంచి పైథాన్ ఇంటర్న్ కోసం. సో దీనికైతే ఇది ఇంటర్న్షిప్ కాబట్టి 2023 అండ్ 2024 వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అమెజాన్కి వచ్చేసి 2019 నుంచి లేదా 2020 నుంచి 2023 దాకా అందరూ అప్లై చేసుకోవచ్చు. బట్ అమెజాన్కి అయితే మీ సర్టిఫికేట్స్ అవైలబుల్గా ఉండాలి కాబట్టి 2024 వాళ్ళు డిస్కార్డ్ అయితే చేసేయండి. అండ్ ఈవై వచ్చేసి వీళ్ళు ఎటువంటిది కూడా మెన్షన్ చేయలేదు. సో బేసిక్గా 21 to 23 వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో 21 to 23 ఇది, 2020 to 2023 ఇది, అండ్ 2023 and 2024 ఇది. సో బేసిక్గా వీళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. అందరూ కూడా అప్లై చేయండి. నేను చెప్తూనే ఉంటా, ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, ఎప్పుడైనా కూడా మీకు ఏ కంపెనీ లింక్ అయినా రావచ్చు. ఆ కంపెనీ నుంచి జాబ్స్ కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. మీకు ఇప్పుడు రాలేదని చెప్పి మీరు అప్లై చేయడం అయితే ఎప్పుడు కూడా ఆపకండి. బికాస్ రోజు అప్లై చేసిన వాళ్ళకే అందరూ సహకరిస్తారన్నమాట. అంత సహకారం జరుగుతుంది వాళ్ళకి మాత్రమే, రోజు కష్టపడే వాళ్ళకి జరుగుతుంది. చేద్దాంలే అనుకునే వాళ్ళకి ఎప్పుడు కూడా జరగదు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.